Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి లిస్ట్ కంప్రెషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోండి, ప్రాబ్లం స్టేట్మెంట్ ఎప్పుడైతే మనకి చాలా పెద్దగా కనిపిస్తుందో అప్పుడే మనకి ఎక్కువ క్లూస్ ఉన్నట్టు అర్థం. పెద్దగా ఉందని మనం అవాయిడ్ చేయకుండా ప్రాబ్లం చూస్తే ఒక్క ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ప్రాబ్లం స్టేట్మెంట్ పెద్దగా ఉంటే మనకి క్లూస్ ఎక్కువ ఉంటాయి, ఇంకా ఈజీ చేయొచ్చు. నాకు తెలిసి చాలా మంది ప్రాబ్లం స్టేట్మెంట్ పెద్దదిగా మనకి రాదులే అన్నట్టు వదిలేస్తారు. అట్లా వదిలేయకండి. ప్రాబ్లం స్టేట్మెంట్ పెద్ద ఇస్తే మనకు క్లూస్ ఎక్కువ ఉన్నట్టు. సో మనం ప్రాబ్లంకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ XYZ అనే కోఆర్డినేట్ 3 ఇంటీజర్స్ ఇచ్చారు. అవి డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ అని చెప్పారు. అండ్ వాటితో పాటు n అనేది ఇంటీజర్ తీసుకోండి. సో ఈ 4 అనేది ఇంటీజర్ ఇన్పుట్ గా తీసుకున్నారు. ప్రింట్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ కోఆర్డినేట్స్ గివెన్ బై i, j, k. ఈ i, j, k అనే ఆల్ పాసిబుల్ అన్ని కోఆర్డినేట్స్ ప్రింట్ చేయమంటున్నారు. ఇక్కడ కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ ఫాలో అయినవే పాసిబుల్ కోఆర్డినేట్స్ ప్రింట్ చేయాలి. మన కోడ్ డెవలప్ చేసేప్పుడు సింపుల్ గా ఇంకా అర్థమవుతుంది. i plus j plus k is not equal to n. ఇక్కడ మనం ఇన్పుట్ టైంలో n అనేది ఎంత ఇంటీజర్ వాల్యూ అయితే తీసుకున్నామో ఆ ఇంటీజర్ వాల్యూకి ఈక్వల్ కాబోతేనే ఆ కోఆర్డినేట్ అనేది అలౌ చేస్తాం, పాసిబుల్ కోఆర్డినేట్ అని. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ లోనే i అనే రేంజ్, j అనే రేంజ్, k అనే రేంజ్ మెన్షన్ చేశారు. i అనే రేంజ్ 0 నుండి x వరకు, x కూడా ఇంక్లూడే, 0 కూడా ఇంక్లూడే. నేను ప్రీవియస్ గా లూప్ కాన్సెప్ట్ లో చెప్పా. ఇట్లా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టి ఇస్తే ఈ రెండు ఇంక్లూజివ్ రేంజ్ అనే మీనింగ్. ఇక్కడ j అనేది 0 నుండి y వరకు, k అనేది 0 నుండి z వరకు. ఇక్కడ x అనేది ఎంత ఇచ్చారు? 1 ఇచ్చారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 0 నుండి 1 వరకు, 0 నుండి 1 వరకు, 0 నుండి z2 కదా, 0 నుండి 2 వరకు. ఇలాగా చేసుకుంటా పోతే వాళ్ళకి ఆల్ పాసిబుల్ వేస్ కోఆర్డినేట్స్ జనరేట్ చేశారు. ఎట్లాగంటే 0 0 0 0 0 1 ఇట్లా జనరేట్ చేశారు. దీని నుంచి ఇవి ఎందుకు తీసుకున్నారంటే కండిషన్ అప్లై చేశారు. ఏవైతే i plus j plus k నాట్ ఈక్వల్ టు 3 అయితేనే అలౌ చేస్తారు. ఒకవేళ ఈక్వల్ టు 3 అయితే అది ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 0 ప్లస్ 1 ప్లస్ 2 3 అయింది. సో దీన్ని అనేది ఇక్కడ తీసుకోరు, మీరు ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేరు ఈ కోఆర్డినేట్ ని. సో మన కండిషన్ అది ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో వాటినే అలౌ చేసిద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవి ఎలా ఫామ్ అయినాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి అదే ఎట్లా ఫామ్ అయినాయో తెలిస్తేనే కోడ్ అనేది సింపుల్ గా బిల్డ్ చేస్తాం. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి ఎట్లా జనరేట్ అయినాయో తెలుసుకోవడం. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ అనేది ముందే రాసి పెట్టా, ఎందుకంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ ఇవన్నీ చెప్తా ఉంటే చాలా మీకు కూడా రాసి చెప్తా ఉంటే బోర్గా ఉంటుంది కాబట్టి ముందే రాసి పెట్టా. రాసిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్స్ ఇక్కడ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టే x1, y1, z2, n3 ఇట్లా ఎగ్జాంపుల్లో తీసుకున్నా. ఇక్కడ ప్రాబ్లంలో మనకి ఇచ్చారు i రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, j రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, k రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. అవే నేను ఇక్కడ రాసా. ఇక్కడ నేను ఇవనేది సింప్లిఫైగా రాసుకున్నా. ఇప్పుడు మన ప్రాబ్లం ఇచ్చేసారు, దాన్ని మనకి కన్వీనియంట్ గా రాసుకొని మన అవుట్పుట్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ i అనేది 0 నుండి x వరకు అన్నాడు. 0 నుండి x అంటే ఎంత? 1 వరకు. సో 0 నుండి 1 వరకు. j అనేది ఎంత? 0 నుండి y వరకు అండ్ y ఎంత? 1, 0 నుండి 1 వరకు. ఇక్కడ k అనేది 0 నుంచి z వరకు అన్న. z ఎంత? 2, అంటే 0 నుంచి 2 వరకు. అప్పుడు 0 1 2, 0 నుంచి 2 వరకు అండి కాబట్టి 0, 1, 2. ఇక్కడ మనకి కండిషన్ ఇచ్చింది కాబట్టి కండిషన్ రాసుకున్నాం. i plus j plus k నాట్ ఈక్వల్ టు n. ఇక్కడ కండిషన్ ఇచ్చేసారు కాబట్టి ఆ కండిషన్ రాసుకున్నాం. ఇప్పుడు మెయిన్ మన కాన్సెప్ట్ లోకి వస్తే ఈ కోఆర్డినేట్స్ ఎలా ఫామ్ అయ్యాయి జాగ్రత్తగా చెప్తున్నా. ఫస్ట్ మనం i కోఆర్డినేట్ లో ఒకటి తీసుకున్నాం 0.
జే కోఆర్డినేట్ లో 0 తీసుకున్నాం. ఇవి రెండు కాన్స్టెంట్. ఎప్పుడు కే అనేవి అన్ని యూజ్ చేసిన దాకా ఈ రెండు కాన్స్టెంట్. తర్వాత ఐ అనేది 0 తీసుకున్నాం. జే అనేది 1 తీసుకున్నాం. ఈ రెండు కాన్స్టెంట్ ఎప్పుడు వరకు ఈ కే కోఆర్డినేట్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత 1 కోఆర్డినేట్ లో యాజ్ ఇట్ ఈస్ గా 0 తోటి ఇవన్నీ యూజ్ చేస్తాం. తర్వాత 1 కోఆర్డినేట్ తోటి ఈ జే లో 1 తీసుకొని ఇవన్నీ యూజ్ చేస్తాం. ఎట్లాగో ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇక్కడ ఫస్ట్ 0 అనేది ఐ, సెకండ్ 0 జే, థర్డ్ 0 కే. తర్వాత ఫస్ట్ 0 ఐ, సెకండ్ ది జే, థర్డ్ ది 1, ఆల్రెడీ 0 యూజ్ చేసాం కాబట్టి 1. తర్వాత 0 ఐ, ఇది జే కూడా, ఈ సెకండ్ 0 జే, థర్డ్ 0 2 ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ ఆల్రెడీ మనం 0 1 యూజ్ చేసాం, 2 యూజ్ చేసాం. సో ఇదంతా కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ 0, 1 ఎందుకు తీసుకున్నామంటే ఇదన్నీ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ పాసిబుల్ ఏంటంటే 0 ఇది 0 అనేది ఎంత ఉంచి ఇక్కడ 1 తో తీసుకుంటాం. ఈ కాంబినేషన్ 0, 1, కేలో 0 తీసుకున్నాం. తర్వాత 0, 1 తీసుకున్నాం. ఎందుకు 1 తీసుకున్నాం? ఆల్రెడీ 0 యూజ్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 0, 1 జేలో 1 తీసుకున్నాం. ఆల్రెడీ 0 అయిపోయింది కాబట్టి 1, 2 ఎందుకు తీసుకున్నాం? ఆల్రెడీ కేలో 0, 1, 1 యూజ్ చేసాం కాబట్టి రిమైనింగ్ మిగిలింది 2. అట్లాగే ఈ 0 తోటి ఈ 2 అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి. తర్వాత 1 తోటి ఈ 0 తోటి 1 తోటి 0 తోటి ఈ కోఆర్డినేట్స్ యూజ్ చేసుకుంటాం. తర్వాత ఈ ఐలో 1 తోటి జేలో 1 తోటి రిమైనింగ్ యూజ్ చేసుకుంటాం. అట్లాగా మనకి ఎన్ని పాసిబిలిటీ అయిన కోఆర్డినేట్స్ ఉంటే అన్ని జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయిన తర్వాత మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఐ తోటి జనరేట్ అయిన ఈ ఐ తోటి ఈ 6 కోఆర్డినేట్స్ అనేవి జనరేట్ అయినాయి. దీంట్లో కండిషన్ చెక్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఐ ప్లస్ జే ప్లస్ కే అంటే ఐ ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 1, కే ఈక్వల్ టు 2 అన్నిట్లో సమ్ చేస్తే 3 వచ్చింది. 3 అనేది నాట్ ఈక్వల్ టు n అయితేనే యాక్సెప్ట్ చేస్తుంది పాసిబుల్ కోఆర్డినేట్ కి. సో ఇది 3 వచ్చింది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయదు. సో దీన్ని ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ రిమైనింగ్ ఉన్నాయి చూసారా, 0, 1, సమ్ చేస్తే 2 వచ్చింది. ఇక్కడ సమ్ చేస్తే 0 వచ్చింది, సమ్ చేస్తే 1 వచ్చింది, సమ్ చేస్తే 2 వచ్చింది, సమ్ చేస్తే 1 వచ్చింది. అట్లాగా 3 అనేది n కి ఈక్వల్ కాబోతేనే మనకి ఇక్కడ ఎలో చేసిద్ది కోఆర్డినేట్స్ అనేది. సో దీన్ని బట్టి మనకి కోడ్ ఎట్లాగా రాసుకుంటామో చూపిస్తాం. ప్రింట్ లిస్ట్ ఆఫ్ అని ఎందుకు ఇచ్చేసంటే మనల్ని ఓన్లీ ఇక్కడ చూసారా, ప్లీజ్ యూజ్ లిస్ట్ కంప్రహెన్షన్స్ రాదర్ దాన్ మల్టిపుల్ లూప్స్. లిస్ట్ కంప్రెషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకునే మనల్ని కోడ్ అనేది డెవలప్ చేయమన్నారు. లిస్ట్ కంప్రెషన్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు, దాంట్లోనే లూప్స్ యూజ్ చేస్తాం, దాంట్లోనే కండిషన్ యూజ్ చేస్తాం, దాంట్లోనే లిస్ట్ యూజ్ చేస్తాం. ఆ 3 యూజ్ చేస్తే లిస్ట్ కంప్రెషన్ అంటారు. ఇక్కడ ఐ, జే, కే లిస్ట్ లో మన కోఆర్డినేట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చేసా. నెక్స్ట్ మన కండిషన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ x+1. ఈ కండిషన్ ఇలా ఎందుకు ఇచ్చాయంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం ఫర్ లూప్ అనేది మనకి ఎట్లయినా రాసుకోవచ్చు. ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, x+1, ఫర్ ఐ ఇన్ రేంజ్ 2, x+1, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, x, ఫర్ ఐ ఇన్ రేంజ్ జస్ట్ x అట్లా ఇస్తాం. మన x+1 ఎందుకు ఇచ్చాయంటే 1, 2, అట్లా ఇవ్వకపోతే 0 తోంది డిఫాల్ట్ గా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 0, x+1, x అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎంత ఉందో 1, 1+1 2, 0, 2 ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to 2 అంటే మనకి పాసిబుల్ అయ్యేవి ఎట్లా వస్తాయంటే 0, 2 అనేది ఉంటే మనకి ఇక్కడ 0, 1 ఇది ఎందుకు వచ్చిందంటే 0, 2 అనేది ఇక్కడ మనకి లూప్ లో వచ్చింది. 2 కంటే ఒకటి తక్కువ రాసుకోవాలి, 2 times ఇటరేట్ అవుతుంది. కాకుంటే ఐ వాల్యూ అనేది 1 కాడే ఆగిపోయింది. 2 వస్తే కండిషన్ ఫెయిల్ అయింది. సపోజ్ మనకి ఇక్కడ
3 అని తీసుకున్నాం అనుకో 0, 1, 2 దాకా ఇటరేట్ అయ్యిద్ది. 3 అనేది తీసుకుంటే లూప్ అనేది ఫెయిల్ అయ్యిద్ది. అదే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకో 0, 1, 2, 3 వరకు ఇటరేట్ అయ్యిద్ది. 4 కాడికి రాగానే టెర్మినేట్ అయ్యిద్ది. 4 టైమ్స్ మనకు కావాల్సినట్టు రిక్వైర్మెంట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇట్లాగా. సో ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ 0, 1. 0, 1 రావాలంటే ఇక్కడ ఏంటి 0, 2 ఇస్తేనే 0, 1 అనేది వస్తుంది ఇక్కడ. సో దీన్ని బట్టి మనం 0, 2 వచ్చేటట్టు రాసుకుంటే 0, 1 ఇటరేట్ అవుతుంది i అనేది. సో యాజ్ ఇట్ ఈస్ గా జే కూడా అంతే రాసుకుందాం. జే రేంజ్ కూడా ఫర్ జే ఇన్ రేంజ్ y ప్లస్ n ఇక్కడ y ప్లస్ 1 సో y అనేది 1 ఉంది, y ప్లస్ 1 అని పెడితే 0 to 2 0 to 2 పెడితే 0, 1 అనేది ఇటరేషన్ ఐ వాల్యూ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఫర్ k ఇన్ రేంజ్ z ప్లస్ 1. ఇక్కడ మనం z చూసినట్టయితే z వాల్యూ 2 ఉంది, ఇక్కడ z వాల్యూ 2 ఉంది. అప్పుడు 2 ప్లస్ 1 ఎంత 3 అవుతుంది. అంటే 0 నుంచి 3 వరకు 0 నుంచి 3 వరకు మనకి ఏమేమి పాసిబిలిటీ వాల్యూస్ వస్తాయి 0, 1, 2. ఈ పాసిబిలిటీ 3 టైమ్స్ అనేది లూప్ ఇటరేట్ అయ్యిద్ది, కానీ 3 కంటే ఒకటి తక్కువ తీసుకోవాలి కదా. సో 0, 1, 2. అదే ఇక్కడ 4 వచ్చింది అనుకో 3 ప్లస్ 1 అనుకో 4 ఉంది అనుకో 0, 1, 2, 3. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ కంటే ఒకటి తక్కువ వచ్చేదాకా తీసుకోవాలి. అప్పుడు దాకా లూప్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూతో ఈక్వల్ అయితే అప్పుడు లూప్ అనేది ఫెయిల్ అవుతుంది. సో లూప్ అనేది రాసుకుందాం. ఇక్కడ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ i ప్లస్ j ప్లస్ k నాట్ ఈక్వల్ టు n అయినప్పుడు ఈ కండిషన్ అనేది ఈ ఆల్ పాసిబుల్ కోఆర్డినేట్స్ అనేది మనకి జనరేట్ అవుతాయి. ఇది యూజ్ చేయకపోతే అన్ని కోఆర్డినేట్స్ జనరేట్ అవుతాయి. ఈ కండిషన్ యూజ్ చేస్తే ఈ కండిషన్ కి ఏదైతే ఫాలో అయిద్దో ఆ కోఆర్డినేట్స్ మనకి ఫాలో అవుతుంది. నాకు ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఇక్కడ మనకి లూప్లు అనేది ఎట్లాగా ఐడెంటిఫై చేసుకోవాలి చెప్తున్నా చూడండి. బ్రాకెట్స్ ఎట్లా క్లోజ్ చేస్తున్నాము. ఇక్కడ ఒకటి క్లోజ్ చేసా, ఇక్కడ చూసారా ఇక్కడ ఇవ్వకూడదు బ్రాకెట్, ఎందుకంటే ఈ లిస్ట్ అనేది ఇక్కడతో క్లోజ్ అవ్వకూడదు. ఈ లిస్ట్ అనేది ఎన్నిటికి వర్క్ అవుతుంది. సో నేను ఇది క్లోజ్ చేయడంలోనే ఇక్కడ హైలైట్ అయింది చూసారా. ఈ క్లోజ్ బ్రాకెట్ అనేది ఈ ఓపెన్ బ్రాకెట్ కి మ్యాచింగ్. ఇంకో క్లోజ్ చేస్తే మెయిన్ ఓపెన్ బ్రాకెట్ కి ఈ క్లోజ్ బ్రాకెట్ అనేది మ్యాచింగ్. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ రిమూవ్ చేద్దాం. కోడ్ ఇది ఇండెంటేషన్ లేనప్పుడు ఎక్కడైనా మన స్పేసెస్ వీటితో ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే మనకి కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ అట్లాంటివి వచ్చినప్పుడే ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. ఇండెంటేషన్ అంటే ఒక స్పేస్ తర్వాత రాసేదేనా మీనింగ్. ఇక్కడ ఇక్కడ లిస్ట్ కంప్రెన్షన్ లో యూజ్ చేసుకుంటే ఇండెంటేషన్ ఏం అవసరం లేదు. జస్ట్ బయట విడిగా రాసినప్పుడు మనకి ఇండెంటేషన్ యూజ్ అవుతుంది. సో కోడ్ అనేది రన్ చేస్తాం. సో ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది కరెక్ట్ గానే. చూసారా మనకి ఇక్కడ ప్రాబ్లం చూస్తేనేమో చాలా పెద్దదిగా ఉంది. మనకి కోడ్ రాస్తేనేమో 1 లైన్ 2 లైన్స్ అలాగే వస్తుంది కోడ్. మనకి ఎప్పుడైనా ప్రాబ్లం ఎక్కువ ఇస్తే మనకే బెనిఫిట్ ఎక్కువ, దాంట్లో ఎక్కువ క్లూస్ అట్లాంటివి ఇస్తారు. దాన్ని బట్టి మనం కోడ్ అనేది డెవలప్ చేస్తాం. ఇక్కడ మనం కోడ్ అవుట్పుట్ చూస్తే 2 టెస్ట్ కేసెస్ ఇచ్చారు ఇక్కడ. అంటే ఈ టెస్ట్ కేసెస్ రిజల్ట్ ఎట్లా వస్తుంది, ఈ టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ ఎట్లా వస్తుంది. మనం రాసిన కోడ్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తేనే కోడ్ అనేది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఒక్క టెస్ట్ కేసు ఫాలో అయిపోయినా కానీ కోడ్ రాంగ్ అనేది చూపిస్తుంది. సో ఇట్లా ఉండిద్ది హ్యాకర్ ర్యాంక్ లో మన ప్రాక్టీస్. ఇప్పుడు సబ్మిట్ కోడ్ చేసేసామనుకో, సబ్మిట్ కోడ్ కానీ ఇంకా ఎక్స్ట్రా టెస్ట్ కేసెస్ ఉంటాయి. అంటే మనకు చూపించింది 2 టెస్ట్ కేసెస్ అన్లాక్ లో ఉన్నది చూసుకోవడానికి. మనం ఇక్కడ అప్రాక్సిమేట్లీ 9 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. 9 టెస్ట్ కేసెస్ ఇదొక టైపు
అన్ని ఇన్పుట్స్ 1 1 1 2 ఇస్తే ఇది ఒక టెస్ట్ కేస్. అన్ని ఇన్పుట్ 2 2 2 ఇస్తే ఇన్ని పాసిబుల్ కోఆర్డినేట్ మనకి జనరేట్ అవుతాయి. ఇన్ని పాసిబుల్ కోఆర్డినేట్స్ అలాగా మనకి ఈ కోడ్ అనేది డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇంత టైం తీసుకొని చెప్పడానికి కారణం ఏంటంటే ఎవ్రీ పాయింట్ చెప్తా ఉంటే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కోడింగ్లో కావాల్సింది ఎవ్రీ పాయింట్ అండర్స్టాండ్ అవ్వాలి, ప్రతి పాయింట్. సో ఆ పాయింట్ అండర్స్టాండ్ అయితేనే మనం డిఫికల్టీ లెవెల్స్కి వెళ్ళినప్పుడు మన సింపుల్గా సింటాక్స్ ఎర్రర్ ఇట్లాగా 100 రకాల ఎర్రర్స్ వస్తుంటాయి. ఒకసారి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది, ఒకసారి ఏమో డిక్లరేషన్ కరెక్ట్గా లేదని వస్తుంది. ఆ చిన్న పాయింట్స్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కోడ్ అనేది ఒక పర్ఫెక్ట్గా మనం నేర్చుకోగలుగుతాం. అందుకని నేను ఎంత టైం తీసుకొని ప్రతి ఒక్క పాయింట్ నేను ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్, మెయిన్ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే కోడింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకు బాగా వస్తుంది పర్ఫెక్షన్గా. అట్లాగే ఆన్లైన్ ఎడిటర్ పక్కన ఉంచుకొని మన అవుట్పుట్ చెక్ చేసుకుంటా ఉంటాం, ఎట్లా వస్తుంది ఈ లైన్ కోడ్కి అట్లా చేసుకుంటా ఉండండి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.